own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పీచ్లు చూస్తే దక్షిణ ఉత్తర అనే తారతమ్యాలు ఉండవు. ఎవరైనా ఆశ్చర్యపోతారు. స్థానిక మాండలికాన్ని అనుసరిస్తూ చమత్కరిస్తూ ప్రతిపక్షాలకు హీట్ పుట్టిస్తారు, మిత్రపక్షాలకు హైప్ తీసుకొస్తారు. ఇక్కడ కన్నడ అయినా, తమిళం అయినా, తెలుగైనా, తెలంగాణ అయినా వాట్ నాట్ అన్ని భాషల్లో ప్రావీణ్యం అదే ఢిల్లీలో రాజ్యమేలడానికి సహకరిస్తున్న ముఖ్య అంశం. అయితే ఈ మంత్రి స్పీచ్ వింటే ముందుగా కాంగ్రెస్పై విరుచుకుపడుతున్న తీరు సంవత్సరం నుంచి డిఫరెంట్గా ఉంది. భూమిపై స్కామ్, పాతాళంలో స్కామ్, ఆకాశంలో స్కామ్, అంతరిక్షంలో స్కామ్, రైమింగ్తో పాటు వాడే టైమింగ్ అదిరిపోతుంది. కానీ ఇక్కడ ఏపీలో అధికార పార్టీ ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ రైమింగ్, టైమింగ్ మాత్రం మంత్రికి గుర్తుకురావు అనేది అందరికీ తెలిసిన అంశమే. తాజాగా దీనిపై వైసీపీ చాలా సీరియస్గా ఉంది. కేంద్రంలో మీకు ప్రతిపక్షం కాబట్టి మీరు ఇష్టం వచ్చిన రీతిలో కాంగ్రెస్పై సెటైర్లు వేసుకోండి, కానీ ఇక్కడ ఏపీలో మిత్రపక్షంగా ఉన్నందున ఇక్కడ అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలు కనిపించడం లేదా, వాటిని ప్రశ్నించరా అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో కుంభకోణం ఫేమస్, ఏపీలో భూ కుంభకోణం ఫేమస్ అంటున్నారు వైసీపీ నాయకులు. ఏకంగా మంత్రివర్యులే దీనిపై కామెంట్ చేసినా చలనం లేకుండా పోయింది సర్కార్కి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఓ మంత్రి గారి అనుచరులు ఈ కుంభకోణాన్ని వెనక నుండి నడిపించారు అనేది ఇప్పుడు ఏపీలో, విశాఖలో హాట్ టాపిక్ అయింది. ఈ వేల కోట్ల కుంభకోణానికి బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నేరుగా ప్రధాని వద్దకు తీసుకెళ్లేందుకు కూడా వారు రెడీ అవుతున్నారని సమాచారం. మొత్తానికి మోదీ వద్దకు ఈ పంచాయతీని తీసుకువెళ్లాలని, ఈ కుంభకోణం బయటపెట్టాలని వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.